సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు మీరు కొన్ని థింగ్స్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఎఫ్ఐ డేటాలో మీరు ఎఫ్ఐ డేటా చూస్తే చెప్పాను కదా, మొన్న ఒక బయింగ్ చేశారు 4500, బట్ ఆ బయింగ్ మనం కన్సిడర్ చేయలేం. సో కంటిన్యూగా సెల్లింగ్ చేస్తున్నారు. ఒకరోజు బయింగ్ వచ్చినంత మాత్రాన ఆ బయింగ్ ప్రాపర్ కాదు, ప్రాఫిట్ బుకింగ్ అయ్యి ఉంటుంది. మళ్ళీ కంటిన్యూగా సెల్లింగ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఎ సెల్లింగ్, ప్యూర్ సెల్లింగ్. ఓకే, అండ్ మార్కెట్లో ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయా అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఏమున్నాయి ఇంపార్టెంట్ న్యూస్లు అంటే మన బీహార్ ఎలక్షన్ రిజల్ట్ ఉంది 14th ఫ్రైడే పూట. ఓకే, దానికి ముందు ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే లేవు. మళ్ళీ 20కి ఎఫ్ఎంసీ మీటింగ్ ఉంది యూఎస్ది 20కి. సో మన 14th నెక్స్ట్ వచ్చి మళ్ళీ థర్స్డే. సో టైం ఉందిలే. బట్ ఈ మధ్యలో ఇంపార్టెంట్ న్యూస్ అంటే ఇది ఒకటే, బీహార్ ఎలక్షన్ రిజల్ట్ 14th. ఓకే, ఇది మీరు కొద్దిగా చూసుకోండి. అండ్ హాలిడేస్ కూడా ఏం లేవు ఇంక నవంబర్ మంత్, ఇక్కడ డిసెంబర్ 25th ఉంది. సో నవంబర్ మేజర్ అయితే ఏం లేవు. ఓకేనా, అండ్ ఈరోజు మార్కెట్ చూస్తే మంచి బయింగ్ మూమెంటం నిన్న, అండ్ ఈరోజు కూడా గ్యాప్ అప్ అండ్ మూమెంటం ఇచ్చింది. గ్యాప్ అప్ మూమెంటం అని నేను ఒక్కసారి నా ఇండికేటర్ ఆపేస్తాను. ఒక్కసారి ఇక్కడ మీరు చూడండి, మొన్న మనం ఏం చెప్పాం. నేను ఒక్కసారి 2 days బ్యాక్, అంటే నిన్న అనాలిసిస్, ట్యూస్డే అనాలిసిస్ అండ్ మండే అనాలిసిస్ వెళ్ళి ఒక్కసారి చూడండి. ఒక్కసారి నేను ఏం చెప్పానో దయచేసి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేస్తాను చూడండి. 7th నేను అనాలిసిస్ చేసిన రోజు మనం చెప్పాం, మార్కెట్లో బయర్స్ రావాలి అంటే ఇది మేజర్ లెవెల్. ఎంతమంది గుర్తుందో మనకు తెలియదు. దీనిపైన నాకు ప్రాపర్ 1 day or 1 hour క్యాండిల్ క్లోజింగ్ వస్తే దెన్ ఈ పైనుంచి బయర్స్ యాక్టివ్ అవుతారు. అంతవరకు బయర్స్ మనం యాక్టివ్. చూడండి, ఈ పైన క్లోజింగ్ ఇచ్చింది, దెన్ మార్కెట్లో ఇంత బుల్లిష్ స్ట్రెంత్లో బయింగ్ క్లోజింగ్ ఇచ్చిందా, నెక్స్ట్ డే గ్యాప్ అప్, అండ్ అదే కంటిన్యూ కూడా అయ్యింది. ఓకే, సో మనం ఏం ప్లాన్ చేయొచ్చు, మరి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు మార్కెట్, అది కూడా మనం చూద్దాం. ఇప్పుడు మనం 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళి కొద్ది లెవెల్స్ పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ ఒక గ్యాప్ పెండింగ్ ఉంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక గ్యాప్, అండ్ అక్కడ నుంచి క్లౌన్ చేస్తే ఇది కూడా ఒక గ్యాప్ పెండింగ్ ఉంది. ఇక్కడ పైన రెసిస్టెన్స్ ఏమో ఇది రెసిస్టెన్స్. ఓకే, ఇది ఒక రెసిస్టెన్స్. ఆ పైకి ఇంకొక రెసిస్టెన్స్ ఏదైనా ఉంది అంటే ఇట్ విల్ బి ఇది ఇంకొక రెసిస్టెన్స్ అవుద్ది. ఓకేనా, ఇవి రెసిస్టెన్స్లో అవుతాయి అండ్ నెక్స్ట్ ఇవి సపోర్ట్లో అవుతాయి. ఓకే, ఇవి రెసిస్టెన్స్లు, ఇవి సపోర్ట్లు. 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి, ఇవి చూడండి ఒకసారి. అంతే, జస్ట్ బేసిక్ లెవెల్స్, మేజర్ అయిన లెవెల్స్ కావు. ఇది ఒకసారి మీరు చూడండి, 25,920 ఈ లెవెల్. దీని పైకి వెళ్ళిందంటే మళ్ళీ మీరు అప్ సైడే ప్లాన్ చేయొచ్చు. గుర్తుపెట్టుకొని దీని పైకి వెళ్తే చాలు, 15 minutes క్యాండిల్ క్లోజ్ వచ్చినా, 30 minutes క్యాండిల్ క్లోజ్ వచ్చినా, దీని పైకి మూమెంటం వస్తే మళ్ళీ మీరు అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అలాగే 26,000 ఈజ్ అ రౌండ్ లెవెల్. బాగా వినండి, 26,000 ఈజ్ అ రౌండ్ లెవెల్. అక్కడ వరకు 26,000 ఆర్ 26,100 వరకు మీరు ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. ఈ పైన 100 కాకపోయినా 26,050, 26,040 ఇలా ఇక్కడ వరకు. ఓకే, ఈ రేంజ్ వరకు ఇక్కడ జోన్ పెట్టుకోండి. అప్ సైడ్కి వెళ్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లాన్ చేయొచ్చు మీరు. ఓకే, డౌన్ సైడ్కి కానీ వెళ్ళింది అనుకో, ఇంట్రెస్టింగ్ ఏమవుతుంది తెలుసా? ఇంట్రెస్టింగ్ లెవెల్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇంట్రెస్టింగ్ లెవెల్ ఈ లెవెల్ నేను కొద్దిగా బ్లూ కలర్ పెడుతున్నాను. ఒకవేళ మార్కెట్ రేపు దీని కింద కానీ ట్రేడ్ అవడం మొదలయ్యింది అనుకో, దాన్ని మళ్ళీ గ్యాప్ కవర్ చేసుకోవడానికి వస్తుంది. ఆ లెవెల్, ఈ బ్లూ కలర్ లెవెల్ 25,835, ఇది ఇంపార్టెంట్ కీ లెవెల్. దీని కింద కానీ రేపు 30 minutes క్యాండిల్ క్లోజ్ వచ్చింది అనుకో, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్ కింద 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే, అండ్ ఈరోజు డేలో, టుడే డేలో, రేపు కాదు, అంటే రేపు మార్కెట్ ఇక్కడ ఉంటే ప్రీవియస్ డే కదా, సో అంటే ఈ రోజు లో కూడా బ్రేక్ అవుతుంది. సో ఇక్కడ ఫ్లోలో మార్కెట్ కిందకి వస్తుంది, అక్కడ మీకు ఒక ట్రేడ్ డౌన్ సైడ్కి అవుతుంది. మీరు ఆపర్చునిటీ యూస్ చేసుకోవచ్చు. టిల్ ఎక్కడ వరకు, ఈ గ్యాప్ వరకే. ఈ గ్యాప్ దగ్గర మళ్ళీ సపోర్ట్ కాసి, అంటే సపోర్ట్ హోల్డ్ అయ్యి మార్కెట్ టర్న్ అవ్వచ్చు, అంటే లేకపోతే ఈ సపోర్ట్ దగ్గర హోల్డ్ అయ్యి మార్కెట్ సైడ్ వేస్ అవ్వచ్చు, ఇక్కడ టర్న్ అయినా అవ్వచ్చు. ఓకే, పాయింట్ బాగా గుర్తుపెట్టుకున్న ఒకటి, మార్కెట్ ఓపెన్ కూడా షార్ప్ సింగిల్ క్యాండిల్ వచ్చింది అనుకో, ఇంకా మార్కెట్ వచ్చింది అనుకో, మూమెంటం అయిపోయినట్టే. మనం ఏం చేయలేం. అక్కడ అయితే టర్నింగ్ కోసం వెయిట్ చేసి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్తే ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి, లేదా రోజంతా మార్కెట్ టైం పాస్ చేస్తే నెక్స్ట్ వచ్చే మూమెంటంలో చూసుకొని మళ్ళీ మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు సెన్సెక్స్,
సెన్సెక్స్ ఇగో మొన్న నేను చెప్పిన లెవెల్సే, దీనిపైన ఇగో కరెక్ట్ క్యాండిల్ క్లోజ్ మూమెంటం వచ్చింది. బయింగ్ మూమెంటం తెలిసిపోదు ఎక్కడ ఇంపార్టెంట్ లెవెల్. ఇప్పుడు మనకి అప్ సైడ్ మూమెంటంకి అయితే ఇది ఒక రెసిస్టెన్స్, ఆ పైన ఇది ఒక రెసిస్టెన్స్. ఓకే, కింద కానీ ఈ లెవెల్ దాటిందంటే మాత్రం మళ్ళీ కిందకి గ్యాప్ కవర్ చేసుకోవడానికి వస్తుంది ఈ రేంజ్ వరకు. ఓకేనా, ఇది రేంజ్ అవుద్ది, ఇక్కడ వరకు రేంజ్, ఆ కిందకి వస్తే ఇది. ఓకే డన్. సో సెన్సెక్స్ కూడా మీరు ఒకసారి చూపిస్తున్నాను, మీరు చూడండి. సెన్సెక్స్ చెప్పే ముందు మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. చాలామంది అన్న ఓన్లీ హెడ్జింగ్ నేర్పిస్తారా, ఓకే అది అడ్వాన్స్ లెవెల్లో హెడ్జింగ్ నేర్పిస్తారా అని చాలామంది లిటరలీ చాలామంది అడిగారు. సో మీ అందరి కోసం మెంటర్షిప్ బ్యాచ్ మొదలెట్టాను. 2 months. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ టాపిక్స్ మీరు చూడండి, తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, ఎంత అడ్వాన్సో మీకు తెలుస్తుంది. అడ్వాన్స్ లెవెల్ మాస్టర్ హెడ్జింగ్ డ్యూరేషన్ 2 months, 1 month కంప్లీట్ క్లాసులు ఉంటే 1 month లైవ్లో మీకు ఎలా మార్కెట్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ స్ట్రాటజీ ఎక్కడ యూస్ చేయాలి అనేది మనకు అర్థమైపోతుంది. ఈవెన్ 1 month కూడా కాదు, ఆల్మోస్ట్ 20 days క్లాస్ చెప్తే మిగతా 1.5 month ప్రాక్టీస్. ఓకే, ఫస్ట్ థింగ్ వాట్ ఈస్ హెడ్జింగ్ బేసిక్స్ క్లాస్. దాని తర్వాత హెడ్జింగ్లో ఫస్ట్ థింగ్ మీకు కావాల్సింది మార్కెట్ ట్రెండ్ ఐడెంటిఫై చేయడం. అప్ ట్రెండా, మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతుందా, ఆర్ సైడ్ వేస్ అవుతుందా అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. అది ట్రెండ్ ఫైండింగ్లో మనం చెప్తాం. ఓకే, తర్వాత ఆప్షన్స్ అండ్ డేటాకి టూల్స్ ఉంటాయని చెప్పాను, చాలాసార్లు చెప్పాను యూట్యూబ్లో. ఆ టూల్స్ ఇందులో నేను చూపిస్తా, ఆ టూల్ ఎలా వాడాలో కూడా చెప్తా. తర్వాత హౌ టు సీ విక్స్, మన ఇండియా విక్స్ చూసారా, దాన్ని మన ఆప్షన్స్ అండ్ డేటాని ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చెప్తా. తర్వాత డౌన్ సైడ్ స్ట్రాటజీ 1, ఇవన్నీ హెడ్జింగ్ స్ట్రాటజీలు. డౌన్ సైడ్ స్ట్రాటజీ 1 అండ్ డౌన్ సైడ్ స్ట్రాటజీ 2, 2 డౌన్ సైడ్ స్ట్రాటజీలు. అంటే మార్కెట్ పడుతున్నా మనకు ప్రాఫిట్ వస్తుంది, లేదా పడి సైడ్ వేస్ ఉన్నా మనకు ప్రాఫిట్ వస్తుంది. అలాంటి 2 స్ట్రాటజీలు హెడ్జింగ్ స్ట్రాటజీలు. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ స్ట్రాటజీ, ఎక్స్పైరీ లైక్ 0 to hero స్ట్రాటజీ ఒకటి, ఎక్స్పైరీ స్ట్రాటజీ ఒకటి, 2 ఉంటాయి అందులో కవర్ అవుద్ది. అండ్ నిఫ్టీ వీక్లీ స్ట్రాటజీ, వీక్లీ మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అదొకటి. అండ్ నిఫ్టీ బ్రేక్అవుట్ ఈవెన్ నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా బ్రేక్అవుట్ స్ట్రాటజీ, కాల్ పుట్ 2 హెడ్జ్ చేసి మనం ఎలా బ్రేక్అవుట్ దగ్గర మనం ఎలా తీసుకోవాలనేది నేను ఈ స్ట్రాటజీలో చెప్పాను. అండ్ ఫ్యూచర్ హెడ్జ్ స్ట్రాటజీ, ఫ్యూచర్ని కూడా మనం హెడ్జ్ చేయొచ్చు, అది కూడా ఎలా చేయాలో చెప్పాను. మంత్లీ స్ట్రాటజీ విత్ హెడ్జ్ ఎలా చేయాలో చెప్పాను. ఫ్యూచర్ హెడ్జ్ స్ట్రాటజీ ఉంది. ఇవన్నీ అడ్వాన్స్ అండి. ఫ్యూచర్ విత్ ఫ్యూచర్, మంత్లీ స్ట్రాటజీ హెడ్జ్, ఫ్యూచర్ విత్ హెడ్జ్ స్ట్రాటజీ, బ్రేక్అవుట్, ఇవన్నీ అడ్వాన్స్ స్ట్రాటజీస్. ఓకే, బీటీఎస్టీ అంటే చాలామంది బీటీఎస్టీలు చేస్తారు, బై టుడే సెల్ టుమారో. బీటీఎస్టీ కన్నా 100 రెట్లు బెటరు ఎస్టీబీటీ, సెల్ టుడే బై టుమారో, అంటే సెల్లింగ్ స్ట్రాటజీ, అది కూడా హెడ్జ్. ఓకే, అది ఎలా చేయాలో ఈ స్ట్రాటజీలో చెప్పాను. అండ్ ఓన్లీ ఇంట్రాడే డౌన్ సైడ్ స్ట్రాటజీ 1, ఇంట్రాడే డౌన్ సైడ్ స్ట్రాటజీ 2. మీరు అన్ని డౌన్ సైడ్ స్ట్రాటజీలు ఉన్నాయి, అప్ సైడ్ స్ట్రాటజీలు లేవంటే ఉన్నాయండి. ఫ్యూచర్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది అప్ సైడ్. ఓకే, అండ్ నిఫ్టీ మంత్లీ 2000 పాయింట్ స్ట్రాటజీ, అది కూడా కంప్లీట్ అంటే మంత్లీ పొజిషన్ అనమాట, మంత్లీ స్ట్రాటజీ. అండ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ స్ట్రాటజీ, ఇట్ ఈస్ లైక్ 0 to hero. అండ్ ఇక్కడ డౌన్ సైడ్కి ఆల్మోస్ట్ 4 స్ట్రాటజీలు ఉన్నాయి. బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఒకటి ఉంది, అప్ సైడ్కి ఫ్యూచర్ స్ట్రాటజీ ఉంది, అండ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఇస్ ఆల్సో అప్ సైడ్. అండ్ ఫైండ్ ఆప్షన్ చైన్లో డేటా చూపిస్తూ ఒక అప్ సైడ్ స్ట్రాటజీ ఉంది. అవన్నీ ఇందులో డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఓవరాల్గా మీరు ఈ నెంబర్కి 7001456759 నెంబర్ సేవ్ చేసుకోండి. 7001456759 నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. నేను డైరెక్ట్ డీటెయిల్స్ ఇది పంపిస్తాను మీకు ఇమ్మీడియట్గా. బ్యాచ్ స్టార్ట్ అవుతుంది December 1st, బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ December 1st నుంచి రిజిస్ట్రేషన్స్ ఇప్పుడే. December 1st కదా, December 1st రిజిస్టర్ అవుతానంటే అవ్వదు. December 1st నుంచే, 1st or 2nd నుంచి స్టార్ట్ అయిపోతుంది బ్యాచ్. మీరు రిజిస్టర్ అవ్వాలి అంటే ఇప్పుడే రిజిస్టర్ అయిపోండి. ఓకే, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ పంపిస్తాను. మీరు పేమెంట్ చేసి సీట్ అయితే ఆక్యుపై చేసి పెట్టుకోండి. ఓకేనా, 2 months బ్యాచ్. ఓకేనా, కంప్లీట్ హెడ్జింగ్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ హెడ్జింగ్. అందులో కొన్ని నా ఇండికేటర్స్, నా స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీలు కూడా మీకు ఇస్తాను, కోడ్ ఇస్తాను. ఓకే, డోంట్ వరీ. అవి అడిషనల్గా ఇస్తాను, మెన్షన్ చేయలేదు. బట్ Day 1లో ఎవరైతే జాయిన్ అవుతారో అది నా బోనస్ కింద నేను వాళ్ళకి ఇస్తాను కొన్ని. ఓకే డన్. సో ఇప్పుడు మనం సెన్సెక్స్లోకి వెళ్దాం. సెన్సెక్స్లో ఫస్ట్ థింగ్ అప్ సైడ్కి మాత్రం 84,000 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం 84,600, దీనిపైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. వెళ్తే చాలు, దీనిపైకి వెళ్తే అప్ సైడ్. అలాగే ఎంత 85,000 వరకు మనం అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. డన్.
డౌన్ సైడ్కి ఇంట్రెస్టింగ్ 84,292, ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్, కీ లెవెల్. దీని కిందకి వెళ్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ ఇచ్చిన డౌన్ సైడ్కి ఫ్లోలో మార్కెట్ వెళ్ళినా మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. బట్ ఏంటి ఇంపార్టెంట్ ఇక్కడ 84,000 దగ్గరకు వచ్చి ఆగిపోతుంది, ఎందుకంటే గ్యాప్ ఉంది కదా. ఇక్కడికి వచ్చి ఇలా ఆగిపోయింది అనుకో, ఇక్కడ నుంచి టర్న్ అయినా అవ్వాలి లేదా సైడ్ వేస్ అయినా అయిపోద్ది. బట్ మీరేం చూస్తారో మీరు వెయిట్ చేయండి. ఒకవేళ 84,000 కింద కూడా 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చి దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి. ఈ కాంబినేషన్ వస్తేనే దీని కింద అప్పుడు మళ్ళీ సెల్లర్స్ యాక్టివ్ అవుతారు, లేకపోతే లేదు. ఇది ఈరోజు నేను చెప్పే మాట మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వచ్చే రోజుల్లో నేను ఇదే మాట చెప్తాను. ఓకే, 84,000 దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తేనే సెల్లర్స్ అన్న వాళ్ళు యాక్టివ్ అవుతారు. దెన్ మీకు ఒక మార్కెట్లో ఒక డౌన్ సైడ్ మీకు మార్కెట్ కనబడుతుంది, లేకపోతే లేదు. ఓకే, క్లియర్, డన్. సో అండ్ నెక్స్ట్ ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు, ట్రేడింగ్ ఏం చేయట్లేదు అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో నేను ప్రజెంట్ ఇప్పుడు 2 డేస్ నుంచి ఏం ట్రేడ్ ప్లాన్ చేయట్లేదు, బికాజ్ ఎలక్షన్ వల్ల ప్రీమియమ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేనేం ప్లాన్ చేయలేదు. ప్లాన్ చేస్తే డెఫినెట్గా నేను పెడతాను, కానీ నేనేం చేస్తాను అంటే కొత్త స్కాల్పింగ్ స్ట్రాటజీ ఒకటి నేను అంటే క్రియేట్ చేసుకున్నాను, న్యూ స్కాల్పింగ్ స్ట్రాటజీ, విచ్ ఈజ్ చాలా 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 అంటే ఒక రోజుకి కనీసం 3 ట్రేడ్లు 4 ట్రేడ్లు వస్తాయి. బాగా వినండి, 4 ట్రేడ్స్ కానీ వస్తాయి అంటే నేను క్రియేట్ చేసుకున్నాను. ఐఎమ్ ఫార్వర్డ్ టెస్ట్, ఇప్పుడు ఫార్వర్డ్ టెస్ట్ చేస్తున్నాను. 4 ట్రేడ్స్ వస్తే ఇన్ కేస్ ఒక 1 or 2 ట్రేడ్స్ స్టాప్ లాస్ తింటే మాత్రం మిగతా 2 ట్రేడ్స్ 1:3 or 1:4 టార్గెట్ ఇస్తాయి. పక్కాగా 1:3 1:4 ఇస్తున్నాయి. అందుకు నేను అది నేను ప్రాక్టీస్ చేస్తాను ఆ స్ట్రాటజీలు స్కాల్పింగ్వి. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ వర్క్ అంటే బాగా వర్క్ అయితే నేను డెఫినెట్గా ఇంకా అది వచ్చే రోజుల్లో యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, సో అదనమాట స్కాల్పింగ్. కాబట్టి నేను ట్రేడ్ ఇవ్వలేదు, మీకు డౌట్ రావచ్చు, నేను చూపిస్తాను చూడండి. స్కాల్పింగ్ స్ట్రాటజీ అని ఎందుకు అంటున్నానంటే మార్నింగ్ టైం చూడండి, ఇగో 9:28కి ఎంట్రీ తీసుకున్నాం, 9:34కి ఎగ్జిట్ అయిపోయాం. ఓకే, 9:42కి ఎంట్రీ తీసుకున్నాం, 9:44కి ఎగ్జిట్ అయిపోయాం. ఓకే, 9:44 45కి ఎగ్జిట్ అయిపోయాం. పాయింట్ 9:28-34 జస్ట్ మార్నింగ్ అంటే మార్కెట్ స్టార్ట్ అయిన వెంటనే స్కాల్పింగ్ యాక్టివ్ అవుతుంది. ఈ క్యాండిల్లోనే, ఈ గ్రీన్ 2 క్యాండిల్స్లోనే మన స్కాల్ప్ అయిపోయింది, అది 1 minute టైం ఫ్రేమ్లో. సో మన స్ట్రాటజీ ఈజ్ బేస్డ్ ఆన్ 1 minute టైం ఫ్రేమ్. ఓకే, సో అదనమాట నేను క్రియేట్ చేశాను, విచ్ ఈస్ వర్కింగ్ వెరీ గుడ్. లాస్ట్ 3-4 డేస్ నుంచి చేస్తున్నాను, బాగానే ఉంది. సో చూస్తాను నేను. ఓకే, అదనమాట. క్యాపిటల్ కూడా తక్కువే, 55,000తో యూజ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ గుడ్. ఓకే, 50,000 యూజ్ చేస్తే 57,000 ప్రాఫిట్లో ఉంది, బాగానే వెళ్తుంది. ఓకేనా, సో అదనమాట. ఇంకా ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడు కలిగే వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.